Today's chief guest, Dr. Sankabrata Bagchi Garu, to our 34th International Convention 2025. I welcome you, sir, once again. Dr. S.P. Ravindra Garu. I also welcome our most valuable chief guest of today's function, Dr. Sankabrata Bagchi Garu, IPS Commissioner of Police. Today's function, today's 34th Walkers International Annual Convention 2025 की और चीफ गेस्ट గా వచ్చారు. వారు అసలు చాలా నిరాడంబరుడు. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన వర్కర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అభినందనాలు, శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. నేను ఇంతకుముందు డాక్టర్గా పనిచేశాను. ఎంబీబీఎస్ కరికులంలో ఫస్ట్ ఇయర్లో 3 సబ్జెక్ట్స్ చెప్తారండి. అందులో ఒకటి వచ్చేసి ఫిజియాలజీ. నేను 1989 సంవత్సరం మెడికల్ కాలేజ్ కల్కట్టా ఎంబీబీఎస్ కరికులం మొదలుపెట్టాను. ఆ ఫిజియాలజీ సబ్జెక్ట్లో ఒక పర్టికులర్ టాపిక్ ఆ రోజు నేర్పించారండి. ఈరోజు చూస్తే 36 ఇయర్స్ దాటిపోయినా నేను మర్చిపోలేను. ఇప్పుడు మన అందరికీ తెలుసు, ఇంతకుముందు కమ్యూనికేబుల్ డిసీజెస్ మన దేశంలో చాలా ఎక్కువ ఉండేవి. Oh, sorry, I felt everyone is a Telugu here. ఈ collateral vessel మామూలుగా it remains closed, which only one activity helps it getting opened. ఆ collateral vessels తెరిచి ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్ చేయాలి. నాట్ రన్నింగ్, వాకింగ్. అందుకే ద మోర్ యూ వాక్, your health improves without your knowledge, because one by one all these collateral vessels starts getting opened up. Now రేపు
ఈ ఒక్క కోronary vessel పూర్తిగా బ్లాక్ అయిపోయినా కూడా the blood will start flowing through these collateral vessels and then join the opposite part of the block, opposite side of the block. అప్పుడు vessel పూర్తిగా clog అయిపోయినా yours is the way forward. I ask, I implore upon all the non-workers of the world to follow you, to become your disciples and become healthy, happy and lead a long life. So with these opening words, I now come to cybercrimes. So because you work daily, you deserve respect from every corner of the society, because working is not easy. Getting up daily in the morning and working is not easy. I learned early in my childhood, early to bed and early to rise makes a man healthy, wealthy and wise. But మనం ప్రతిరోజు చూస్తున్నాం, early to bed చాలా difficult, early to rise ఇంకా difficult. So ప్రతిరోజు earlyగా లేచి వాకింగ్ చేయడం చాలా కష్టమైన పని. సో యూ ఆల్ డిజర్వ్ సాల్యూట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఆల్ దీస్ మిరకల్స్ హ్యాపెన్ ఓన్లీ ఇఫ్ యూ వాక్ డైలీ. వన్స్ అ వీక్, వన్స్ అ మంత్ పనికి రాదు, ప్రతిరోజు వాకింగ్ చేయాలి. అందుకే ద వాకర్స్, దే ఆర్ ద రోల్ మోడల్స్ ఇన్ టుడే సొసైటీ. Everyone should follow you if they want to live a long and healthy life. See, living a long life doesn't mean anything if you have to swallow pills in the morning, afternoon, evening, night and remain at home on bedridden. There is no use of such life. Not only you have to remain healthy, but also you have to remain active and enjoy. That is only possible if you walk daily. So, workers of the world, unite and show the world. With these few words, I will talk about cybercrime. నేను ఇంతకుముందు ఒక పీపీటీ తయారు చేశాను మీకు చూపెట్టడానికి, అది ఇక్కడ కుదరదు ఈ చూపెట్టడం. సైబర్ క్రైమ్ అంటే ఏంటి? ఏదైనా డివైస్ ఉంటే ఆ డివైస్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, యూ క్యాన్ బి అ విక్టిమ్ ఆఫ్ సైబర్ క్రైమ్. మన రాష్ట్రంలో చూస్తే ఇన్ ద ఇయర్ 2024 ప్రాపర్టీ అఫెన్సెస్, థెఫ్ట్, బర్గ్లరీస్, చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్, ఎక్స్టోర్షన్, డకాయిటీ, ఇవన్నీ కలిపి, రాబరీ అన్నీ కలిపి దాదాపు 80 కోట్లు పోయినాయి. దాని యొక్క సైబర్ నేరం చూస్తే మన రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ దాదాపు 300 కోట్లు పోయినాయి. అయితే మనం అర్థం చేసుకోవచ్చు సైబర్ క్రైమ్ ఎంతో డేంజరస్, ఎంతో ప్రమాదకరం. హూ ఆర్ అట్ డేంజర్? మీ చేతుల్లో ఒక యూ బికమ్ అ విక్టిమ్. అండ్ ఐ క్యాన్ గ్యారంటీ ఇక్కడ 100 మంది ఉన్నారండి, 1000 మంది కూడా ఉండొచ్చు, నాకు ఐడియా లేదు ఎంతమంది ఉన్నారండి ఈ హాల్లో ఎగ్జాక్ట్ నంబర్. కానీ ఒక వ్యక్తి జీవితంలో సైబర్ నేరస్తుల నుండి అతనికి కాల్ రాలేదు. ఎనీవన్ హియర్ హూ హాజ్ నాట్ రిసీవ్డ్ అ కాల్ ఆర్ అ మెయిల్ ఆర్ అ మెసేజ్ ఫ్రమ్ అ సైబర్ ఫ్రాడ్స్టర్, యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్. దేర్ ఇస్ నో వన్. I don't believe. If you raise your hands, you either don't have a smartphone or you have forgotten because of your old age. Because I, being the Commissioner of Police, I receive such calls, such mails, such links regularly. They don't differentiate between a Commissioner of Police and a common man walking on the street. Everyone is a target.
We found out that there are safe havens for the cyber fraudsters in different parts of the world. ఇప్పుడు ఇండియా చూడండి, చాలామంది ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత మంచి ఉద్యోగం కోసం వెతుకుతుంటారండి. కొందరికి జాబ్ దొరికింది కానీ సంతోషం రావట్లేదు. సాలరీ తక్కువ, వాట్ అవర్స్ ఎక్కువ, చాలా దూరం ప్రతిరోజు వెళ్ళాల్సి వస్తుంది. ఆ పరిస్థితిలో వాళ్ళు ఉద్యోగం కోసం, మంచి ఉద్యోగం కోసం వెతుకుతూనే ఉంటారండి. వాళ్ళకు ఆఫర్స్ వస్తాయి. వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, అజర్బైజాన్, దుబాయ్, అబుదాబి, మంచి ఉద్యోగం, మంచి సాలరీ, గ్రేట్ లైఫ్ స్టైల్ కమ్. వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే మీరు మాట్లాడాలి, లేకపోతే ఫోన్కి మెసేజ్ పెట్టాలి, లేకపోతే ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ పంపాలి చేసి రకరకాల సైబర్ క్రైమ్స్, నేను కొన్ని ముఖ్యమైన సైబర్ క్రైమ్స్ గురించి ఇప్పుడు మాట్లాడతాను, ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అనుకుంది ఈ 100 మందిలో నాకు ఫోన్ చేస్తే నాకు ఇమీడియట్గా అర్థమైపోతుంది, నేను కట్ చేస్తాను. తర్వాత మా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు చెప్తాను, పట్టుకొని రావాలి, ఎక్కడ ఉన్నా పట్టుకొని రావాలి. సో దాని యొక్క కామన్ మ్యాన్ ఆ ఫెసిలిటీ లేదు. వైజాగ్ అయితే డైరెక్ట్గా నాకు కాల్ చేస్తారండి. నా ఫోన్ నెంబర్ వైజాగ్లో అందరి దగ్గర ఉన్నాయి. కానీ వేరే చోట అయితే పోలీస్ స్టేషన్ వెళ్ళాలి, టైం పడుతుంది. సో ఆ కాల్ చేసి ట్రాప్ చేస్తే 100 మందిలో 10 మంది ట్రాప్ అయిపోతే రోజు అనుకోండి కోట్ల రూపాయలు సంపాదిస్తారు. సో అలాగే ప్రతిరోజు ఈ వేల మంది సైబర్ నేరస్తులు, అందులో కొందరు మన దేశంలో ఉన్నారండి, కొందరు బయట ఉన్నారండి. ప్రతి వ్యక్తికి 100 లేకపోతే 200 నంబర్స్ కాల్ చేస్తూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కాబట్టి ప్రతిరోజు కొందరు విక్టిమ్ అయిపోతారండి. అందుకే ఈ 300 కోట్ల పైన ఎలా పోయినాయి, ఇదే కారణం. దిస్ ఈస్ ద మోడస్ ఆపరెండి. నో వన్ ఈజ్ సేఫ్ ఇఫ్ యూ హ్యావ్ అ ఫోన్ అండ్ అ బ్యాంక్ అకౌంట్ విత్ మనీ. So another person, now I will modify this statement that bank account with money. Now suppose you are given a call, you suddenly get a call that your son or daughter has been arrested. Your son or daughter